హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన కోడైతే ఇంట్లోనే గుడ్లు పెట్టుకొని బతుకుతుంది. ఇవాళకి పొదగబట్టి 6 రోజులు అవుతుంది. అసలుకి ఎన్ని గుడ్లు పెట్టింది, ఆ గుడ్లలోంచి ఎన్ని పిల్లలు వస్తాయి, ఎన్ని పిల్లలు రావనేది ఎలాగనేది మీకు చెప్తాను నేను ఇవాళ క్లారిటీగా. మేమైతే మాక్సిమం వాడేసిన బట్టలు అయితే పడేయం, ఎందుకంటే అవి మా కోళ్ళు ఇంట్లో ఇట్లా గుడ్లు పెడుతూ ఉంటాయి. దానివల్ల గుడ్లు పెట్టేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుందని ఆ గుడ్డలని మేము వేస్తూ ఉంటాం అక్కడ. చూడండి, మొత్తం అది 15 గుడ్లుదా పెట్టింది. అసలుకి అవన్నీ మనం చెక్ చేద్దాం, అసలు అట్లోంచి ఎన్ని పిల్లలు వస్తాయి, ఎన్ని పిల్లలు రావనేది కూడా మీకు చూపిస్తాను నేనైతే. ముందైతే అక్కడి నుంచి గుడ్లని బయట తీసాను అయితే. అక్కడైతే మనకు ఇరుకిరుగుందిగా ప్లేస్ కొంచెం అని. ప్రతి ఒక్క గుడ్డుని కూడా మీరు లైట్ కింద పెట్టి చూడండి. ఇది కంపల్సరీ నైట్ టైమే చేయండి, ఎందుకంటే మనకు అప్పుడు మాత్రం ఓపడుద్ది. లైట్ కింద పెట్టినప్పుడు ఆ గుడ్డులో మనకి నరాలు లాంటివి ఓపడుతాయి. నీకు చూపిస్తున్నా చూడండి అట్లా. ఆ నరాలు లాంటివి ఓపడితే మటుకు అది కంపల్సరీగా పిల్ల అనేది వచ్చిద్దని అర్థం ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే కంపల్సరీగా. మళ్ళీ ఇంక కొన్ని గుడ్లకి ఇట్లా లైట్ కింద పెడితే నరాలు లాంటివి ఓపడుకోకుండా నార్మల్గా వైట్ కలర్లో ఓపడిందంటే మటుకు అందులో పిల్ల రాదు. ఎందుకు ఈ విధంగా మనం చెక్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఇలాంటి గుడ్లు ఉండవు. పిల్లలు రాని గుడ్లు ఏమవుతాయి అంటే, అవి మన కోడి కింద ఉండి పిల్లలు వచ్చే గుడ్లకు మాత్రం వీడి తగలకపోతే అవి కూడా చనిపోతాయి. అందుకని మీరు కంపల్సరీగా చెక్ చేయండి. మొత్తం 15 గుడ్లలో మనకి 11 గుడ్లు అయితే వచ్చినాయి, 4 గుడ్లు అయితే పోయినాయి. అవి ఆ 4 గుడ్లు పడేయడమే ఎందుకంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు, అట్లలో పిల్లలనే రావు ఇంకా మనకి, అందుకే అట్లా పడేయడమే. ఇలా ట్రై చేయాలని మీరు అనుకుంటే మటుకి కనీసం పొదిగేసిన ఒక 5-6 రోజుల తర్వాత మీరు ట్రై చేయాలి. పొదిగేసిన ఫస్ట్ రోజు 2 రోజు చేస్తే మటుకి తెలియదు మనకైతే. మీకు ఒక 5-6 రోజుల తర్వాత ట్రై చేస్తేనే మనకు అర్థమవుతుంది. అది కూడా నైట్ టైమే చేయండి, మార్నింగ్ టైం అయితే చేయమాకండి. నైట్ టైం చేస్తేనే మనకి లైట్ కింద గుడ్లు పెట్టినప్పుడు అర్థమవుతుంది. మార్నింగ్ టైం చేస్తే మనకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.